దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క హోప్ ఛానల్ వీక్షకులకు కూడా ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన సమయాల్లో చక్కటి వాక్యముల ద్వారా, దేవుని యొక్క హెచ్చరికల ద్వారా మన యొక్క హృదయాలను మనము మార్చుకుంటూ ఉన్నామని మేము నమ్ముచూ ఉన్నాం. మరి యొక్క దినమందు కూడా దేవుడు మరొక హెచ్చరికతోటి మన ముందుకి ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు. ప్రాముఖ్యంగా మన యొక్క గురి దేవుని యొక్క హెచ్చరిక అనే అంశం ద్వారా మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగనే తదుపరిగా ఈ యొక్క వాక్యాంశములు, ఈ నేటి దిన వాక్యాంశము చివరి కాల సంఘానికి హెచ్చరిక. చివరి కాల సంఘానికి హెచ్చరిక అనే అంశము ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ యొక్క నేటి దినమందు ప్రార్థన పూర్వకంగా వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. గడిచిన వాక్య పరిచర్యలో మాకు ఎంతగానో మీరు సహాయం చేసి ఈ దినమందు వరకునైనా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమందునైనా మాకు కావలసిన చక్కటి వర్తమానము మాకు మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు మనము చివరి కాల సంఘానికి హెచ్చరిక అనే అంశం ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాము. అయితే దీనికి అనుగుణముగా మనము ఏర్పాటు చేసుకున్న వాక్యాంశము మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఈ యొక్క 25వ అధ్యాయాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ 10 మంది కన్యకలు కనిపిస్తూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు, అలాగనే వివేకము లేని కన్యకలు కనిపిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క వాక్యాలను ఒకసారి మనము పరిశీలన చేద్దాము. ఈ సందర్భము 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13 వచనాల వరకు ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు, అలాగనే బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుచున్నది. మొదటి వాక్యాన్ని మనము చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటిలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రము కలిగిన గాక. వీరి యొక్క ప్రయత్నము ఎలా ఉన్నదంటే, పరలోక రాజ్యము సమీపమిస్తున్నది కాబట్టి ఆ ప్రభువుని ఎదుర్కోవాలని ఎంతగానో ఆశపడ్డారు. ఏమండి, వారు ఇంటి దగ్గర నుంచే చక్కగా బయలుదేరి ఉన్నారు, అనగా చక్కటి విశ్వాసములో బయలుదేరి ఉన్నారు. అయితే వారి యొక్క విశ్వాసం ఏమైపోయినదంటే, వారు నడుస్తూ ఉన్నారు, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొందామని వారు వస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క విశ్వాసం మధ్యలోనే సన్నగిలిపోతూ ఉన్నది. ఈ రోజులో మనం కూడా అంతేనండి. దేవుని యొక్క మందిరానికి వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో సమయంలో ఎన్నో కార్యములు వస్తూ ఉంటాయి. లేదంటే ఒక ఫోన్ కాల్ వచ్చి అర్జెంటుగా మీరు రావాలని చెప్పినప్పుడు వెంటనే ఆ సందర్భాన్ని బట్టి దేవుని యొక్క మందిరానికి తర్వాత వెళ్దాంలే, తర్వాత వారంలో వెళ్దాంలే అని అనుకుని మరి ఆ యొక్క కార్యక్రమాలకి వెళ్ళిపోతున్నారు, ఈ యొక్క లోకపరమైన కార్యక్రమాలకి. అలాగనే ఈ యొక్క దివిటీలు పట్టుకున్న బుద్ధి కలిగిన కన్యకలు 5 అయితే బుద్ధి లేని కన్యకలు 5గా ఉన్నారు. ఈ 5 గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, బుద్ధి లేని కన్యకల గురించి. అయితే వారు సిద్ధపడి ఉన్నారు, చక్కగా దివిటీలు ఏర్పాటు చేసుకున్నారు, చక్కగా వెలుగుచూ ఉన్నది. వెలగడం అంటే, ఆ యొక్క దీపం వెలగడం అంటే మన యొక్క జీవితము చక్కగా దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. మనము దేవుని నమ్ముకున్న తర్వాత మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాము. దానిని బట్టి మనము గర్వము పొందుకుంటూ ఉన్నాం. గర్వము పొందుకున్న తర్వాత దేవుడంటే ఎరగలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, ఈ బుద్ధి లేని కన్యకల ద్వారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ నేటి దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ చివరి సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క కాలంలో ఈ యొక్క వారమే చివరి వారము కావచ్చు, ఈ రోజే చివరి వారం రోజు కావచ్చు, లేకపోతే ఈ యొక్క గడియే చివరి గడియ కావచ్చు. కనుక సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకొని ప్రభువుని నిత్యము
అనగా ప్రభుని విశ్వాసముగా ఎదుర్కోవడానికి మనము ప్రయత్నము చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ పరలోక రాజ్యము తమ దీవిటిలో పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటిని పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకుని పోలేదు. తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటిలో నుండి సిద్ధులలో నూనె తీసుకుని పోయేరు. నూనెకి సాదృశ్యం ఏంటి? పరిశుద్ధాత్మ. గడిచిన వాక్యాలు మనము చదువుకుని ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరచొద్దు అని. ఆ వాక్యం ద్వారా మనము ఎంతగానో ఎన్నో విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ యొక్క దినమందు కూడా, ఈ యొక్క వారంలో కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నూనె సాదృశ్యము పరిశుద్ధాత్మ. ఈ రోజున చాలామంది ఈ యొక్క నూనె బాటిల్స్ అమ్ముకుంటూ ఉంటారండి. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సుమారుగా ఆ ఆదివారం రోజునే, నేను శనివారం వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే శనివారము నాకు ఖాళీ ఉండేది కాదు. అప్పుడు ఈ యొక్క సత్యం అంటే నేను ఎరిగేవాడిని కాదు. ఏదేమన్నప్పటికీ ఆదివారం నాడు 3 సంఘాలకి వెళ్ళేవాడిని. ఆ 3 సంఘాల్లోనూ కేవలము ఒకే ఒక చిన్న బాటిల్, ఇంచుమించుగా 2013లో నేను వెళ్ళాను ఆ యొక్క సంఘాలకి. ఆ బాటిల్ కేవలం ఇంతే ఉంటుందండి, మేబీ 250 ml ఉంటుందేమో. ఆ బాటిల్ కేవలము ఎంతంటే ఖరీదు ఇంచుమించుగా 110 రూపాయలు, 120 రూపాయలు ఉండేది. అయితే ఇలాగున ఆ నూనెలో పరిశుద్ధాత్మ ఉన్నదని వారు నమ్మి తీసుకుని పోయి వారు రాసుకునేవారు. పరిశుద్ధాత్మ ఎక్కడుంటుందో తెలుసండి? మనం విశ్వాసముగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఈ నూనెలో ఏమీ లేదు, కేవలం నూనెను సాదృశ్యముగా వాడి ఉన్నారు మాత్రమే. విశ్వాసముగా మనం ప్రార్థన చేసి ఆ నూనెని రాసినట్లయితే స్వస్థత పొందుకుంటాం. ఆ విశ్వాసం ఎవరిలో ఉండాలి? మొదటిగా మనలో ఉండాలి. అప్పుడు ఆ నూనె పని చేస్తుంది, ఆ నూనె క్రియ చేస్తూ ఉంటుంది. కనుక ప్రియ బిడ్డలారా, ఈ నూనె బాటిల్ ద్వారా మనం స్వస్థత పొందుకోము, కానీ కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే మనం స్వస్థత పొందుకోగలము. దేవునికి మహిమ కలుగుగాక. అయితే ఈ యొక్క బుద్ధి కలిగిన వారు ఏం చేశారంట? పరిశుద్ధాత్మను కూడా వారు తోడుగా తీసుకుని వెళ్ళి ఉన్నారు. నూనెను తోడుగా తీసుకుని వెళ్ళి ఉన్నారు. అనగా దేవుని యొక్క వాక్యము నిరంతరం వారు వెంబడించి ఉన్నారు. రాబోయే దినాల్లో దేవుని యొక్క వాక్యము కనుమరుగయ్యే దిశలోనికి వస్తూ ఉన్నది. ఈ నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటున్నట్లయితే వారిని నిందిస్తూ ఉన్నారు, వారిని కొడుతూ ఉన్నారు. దేవుని యొక్క దేవాలయంలోనికి వచ్చి అభ్యంతరపరుస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో దేవుని యొక్క మందిరాలు ఉండవు. రాబోయే దినాల్లో దేవుని యొక్క వాక్యము మనకి వినిపించేవారు ఉండరు. గనుక మనం వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే హృదయంలో మనం పొందుపరుచుకోవాలి, హృదయంలో దాచుకోవాలి. అందుకని యెహోవా ధర్మశాస్త్రము ఆనందంతో దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని మొదటి దావీదు కీర్తనలో చక్కగా వివరణ చేస్తూ ఉన్నది. ఆ వాక్యాలను మనము నిరంతరము చదవాలి, ధ్యానము చేయాలి, నిర్లక్ష్యము చేయకూడదు. మనము ఫోన్ చూస్తున్నామంటే ఆ ఫోన్లోనే ఇంచుమించుగా 1 గంట 2 గంటలు మనం గడిపేస్తాం. బైబిల్ గ్రంథాన్ని చదవడానికి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి మనకి 10 నిమిషాలు కూడా సమయము సరిపోవటం లేదు. లేదంటే మనము ఆ యొక్క సమయాన్ని ఇవ్వటం లేదు, హెచ్చించటం లేదు. ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు కూడా అలాగునే అపనమ్మకముతోటి వెళ్ళి ఉన్నారు. దీపాలు పట్టుకుని ఉన్నాము కదా, ప్రభుని చేరుకుంటాము కదా, ప్రభు తీసుకువెళ్తాడులే, దీనిని బట్టి ప్రభు తీసుకెళ్ళిపోతాడులే, నాకున్న దీపాన్ని బట్టి అనుకున్నారు. కానీ వారు ఏమి తీసుకెళ్ళలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వచ్చాను. కేక వేస్తారు అక్కడ. పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు? ఒక మాట చెప్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి.
యేసు ప్రభు యొక్క లోకానికి రావడానికి ఆయన వస్తాడు రైటే, కానీ వచ్చే ముందు వరకు కూడా యేసు ప్రభుకి తెలియదు. అదంతా ఎవరి యొక్క చిత్తంలో ఉన్నది? ఆ తండ్రి చిత్తంలోనే ఉన్నది. ఓ నా కుమారుడా, ఇదిగో ఆ లోకానికి వెళ్ళి నేను ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క జనాంగాన్ని తీసుకుని రమ్ము అని సెలవిచ్చిన వెంటనే ఆయన యొక్క లోకానికి వస్తాడు. ఆయనకు కూడా తెలియదు, యేసు ప్రభువుకు కూడా తెలియదు ఆయన ఎప్పుడు వస్తారో. అయితే ఈ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే, బుద్ధి లేని వారు ఏం చేస్తారు? కునుకు తీస్తారు, నిద్రపోయారు. దేవుని యొక్క మందిరానికి వచ్చి కూడా చాలామంది నిద్రపోతూ ఉంటారు కదండి. అలాంటి వారు మాట వీరు, బుద్ధి లేని వారు. ఎవరు బాధపడొద్దండి, ఎందుకంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలి. బోధించినట్లయితేనే అవిశ్వాసి ఏమవుతాడు? విశ్వాసంలోనికి రావడానికి ప్రయత్నము చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని కూడా మనం ఆప్ చేసినట్లయితే మన యొక్క స్థితి ఏమైపోతుంది? నరకగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి సేవకుడికి రెండంచుల తీర్పు ఉంటుంది. ఒకటి వ్యక్తిగత జీవితము, రెండవది సేవా పరిచర్య. సేవా పరిచర్యలో కోల్పోయినట్లయితే ఎన్నో ఆత్మలు నశించబడతాయి. అందుకని చాలా జాగ్రత్తగా సేవకులు సేవా పరిచర్యని జరిగించాలండి. వన్ డే ప్రీచింగ్ కాదండి, ఒకరోజు పరిచర్య కాదు. ప్రతి దినము పరిచర్య చేయాలి. ప్రతి దినము విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. ఎడతెరపగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేమండి మనము. 2 నిమిషాల్లోనే ప్రార్థన ముగించేస్తాం. ఎందుకంటే అనుభవం లేదు, ప్రార్థనలో అనుభవం లేదు. ప్రార్థనలో అనుభవం ఉన్నట్లయితే 6 గంటలైనా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క బుద్ధి లేని వారు పడుకుండిపోయారు. దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతుందిలే అని వారు పడుకుండిపోయారు. పడుకోవడం అంటే వారు చీకటిలో ఉన్నారు. వారి యొక్క దీపాలు పెట్టుకున్నారు, కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో చీకటి అనేది ఉన్నది కాబట్టి వారు కురుకు తీస్తున్నారు. కానీ బుద్ధి కలిగిన వారు దివిటీలు పట్టుకున్నారు. ఆ దివిటీలను బట్టి ప్రభువుని చూస్తూ ఉన్నారు. ప్రభువు వస్తారు, ఎక్కడొస్తారని ప్రభువు చూస్తున్నారు. ఆసక్తితోటి ఈరోజు వాక్యము బోధిస్తున్నప్పుడు ఆసక్తితోటి మనం చూస్తూ ఉన్నామా? ఆసక్తితోటి మనం వింటూ ఉన్నామా? వింటున్నట్లయితే మనము కూడా బుద్ధి కలిగిన వారే. దేవునికి స్తోత్రము కలిగిన గాక. అయితే ఇక్కడ ఇంకా నా వాక్యంలో చూసుకున్నట్లయితే, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటలను చక్కపరిచి, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. దేవునికి స్తోత్రము కలిగిన గాక. అంటే బుద్ధి లేని వారు ఏం తీసుకెళ్ళలేదు? నూనెని తీసుకెళ్ళలేదు. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? నూనెను కూడా తీసుకువెళ్ళారు. ఆ సమయంలో అడుగుచూ ఉన్నారు, అయ్యో మాకు ఈ యొక్క దీపాలు ఆరిపోచూ ఉన్నాయి, అయితే మీకు కలిగిన ఆ నూనెను మాకు కూడా ఇచ్చినట్లయితే మేము కూడా వెలిగించుకుంటాం. చివరి దినాల్లో అయ్యో ప్రభువా నన్ను చేర్చుకో అంటే ఆయన నీవెవడో నాకు తెలియదు ఆయన సెలవిస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా మనము ఉండాలి ఈ యొక్క లోకంలో. అందుకని ఈ చివరి కాల సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చివరి మూమెంట్ వరకు, చివరి నిమిషం వరకు, నీ యొక్క జీవిత కాల పర్యంతం వరకు ఎలా ఉండాలంటే విశ్వాసముగా ఉండాలి. ప్రభువు మీద నీవు ఆనుకోవాలి. ఏ మనుషుల మీద కాదండి, ప్రభువు మీద మాత్రమే మనం ఆనుకోవాలి. పెద్ద కేక వేస్తున్నప్పుడు వారందరూ ఏం చేస్తారంట? ప్రభువుని చూస్తారు. అయితే ఆ లేచిన వారిలో బుద్ధి లేని కనికలు, ఇదిగో మా దివిటీలు ఆరిపోచున్నాయి. బుద్ధి కలిగిన వారి యొక్క దివిటీలు మాత్రం వెలుగుచూ ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు, వాక్యముతో నిండుకున్నవారు వారు ఏం చేస్తారంటే ప్రభువుని చేరుకున్నారు, ప్రభువును వారిని తీసుకువెళ్ళి ఉన్నారు. తర్వాత వాక్యంలో చక్కగా స్పష్టంగా తెలియజేస్తున్నదండి. అందుకు బుద్ధి కలిగిన కన్యకలు మాకును మీకును
ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కనుక్కుండని చెప్పారు. ఇంక సమయం లేదు మనకి. ఏమండి, ఆ సమయంలో ప్రభు యొక్క కేక వినబడి ఉన్నది. ఇంకా ఎంత సమయం పడుతుంది? ప్రభు వస్తాడు, ఇంక తీసుకెళ్ళిపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఏమండి, చక్కటి పాట ఉన్నది కదా మనకి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తీసుకుపోతాడు కదండి. చక్కటి పాట ఉన్నది మన యొక్క కీర్తనలో. యేసు రాజుగా వస్తున్నాడు కనుక ఎవరైతే ఆయన యొక్క రాజ్యములో ఉండాలని ఆయన నిశ్చయించుకున్నాడో, ఎవరైతే విశ్వాసముగా ఉన్నారో వారినందరినీ తీసుకుపోవడానికి సంతోషంగా ఆయన వస్తూ ఉన్నాడు. వారు కొనుబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటి ప్రసంగంలో మనం మాట్లాడుకున్నాం కదండి. ఎవరి గురించి మాట్లాడుకున్నాము? ఎవరికైనా గుర్తున్నదంటారా? నోవాహు దినాల గురించి మనం మాట్లాడాం. నోవాహు దినాల్లో దేవుని యొక్క హెచ్చరిక కనబడి ఉన్నది ఆ యొక్క మొదటి ప్రసంగంలో. అయితే ఇక్కడ తలుపు అనే సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే నోవాహు యొక్క ఓడ యొక్క తలుపును కూడా ఎవరు మూస్తున్నారు? దేవుడే మూస్తున్నాడు. మూస్తున్న తర్వాత ఈ ప్రజలందరూ, ఓ నోవాహు ఈ తలుపు తెరువుము అన్నప్పుడు సాధ్యమైనదంటారా? లేదు. దేవుడు మూసిన, దేవుడు ఆ యొక్క తెరిచిన ద్వారంలో మనకు వెళ్ళాలి. దేవుడు ఆ ద్వారాన్ని మూసివేసినట్లయితే మరలా ఏ మానవుడు కూడా తెరవడానికి అసాధ్యమో. అందుకనే తలుపు మూయబడక మునుపే, అనగా దేవుని యొక్క ప్రేమ ఉన్నప్పుడే దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క దయలో మనం ఎదగాలి, వర్ధిల్లాలి. దేవుని యొక్క దయ లేనప్పుడు, ఏమండి, ఆ ప్రొవిజన్ క్లోజ్ అయిపోయినప్పుడు, ఆ కనికరము పోయినప్పుడు ఇంకా మనము ప్రభువా నన్ను చేర్చుకో అంటే ఆయన మనలను చేర్చుకోలేడు. ఇంతవరకు సమయం ఇచ్చాడు, ఇంతవరకు నీకు ఏమంటే సమయం ఇచ్చి ఇదిగో దేవుని యొక్క వాక్యములు బోధించే సేవకులను నీ యొద్దకు నడిపించాడు. కానీ నీవేం చేస్తావు? వారిని వ్యతిరేకించి ఉన్నా, వారి మీద నిందలు వేస్తున్నావా? ఈ దినమందే నీకు దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు సమయం ఇస్తున్నాడు. ఈ యొక్క హోప్ ఛానల్ ద్వారా నీకు సమయం ఇస్తున్నాడు. దేవుడు వినిపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని. ఈ రోజునైనా మనం గైకుందాం. బుద్ధి కలిగిన కన్నికల వలె మనం ఉందాం. ఇంతవరకు బుద్ధి లేని కన్నికల వలె మనం ఉన్నాం. మనలో ఎటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ లేదు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రాకులాడాలి. ఎలా ప్రాకులాడాలంటే దేవుడి యొక్క వాక్యములు ఏదైతే తెలియజేస్తున్నాడో ఆ దాని ప్రకారముగా మనము ఫాలో అవ్వడమే. మనం ఒక 10,000 ఇవ్వడము, లేకపోతే 1,00,000 రూపాయలు ఇవ్వడము, లేకపోతే దేవునికి ఎంత కావాలి, మందిరాన్ని కట్టడానికి ఎంత కావాలో అంత ఇస్తాను అని కాదు. కానీ నీ హృదయము కావాలి. దేవునికి నీ హృదయము కావాలి. ఆయనకు కావాల్సింది కోట్లు కాదండి. ఆయనే ఈ యొక్క కోట్లని ఏర్పాటు చేశాడు. ఏమండి, మళ్ళీ మరలా ఆయనకు నేను తిరిగిస్తా. ఆయనకి తిరిగి ఇవ్వాల్సింది ఏంటంటే నీ యొక్క హృదయాన్ని మాత్రమే. నీ హృదయాన్ని మాత్రమే పూర్ణ హృదయంతోటి, పూర్ణ ఆత్మతోటి దేవుని ఆరాధించమంటూ ఉన్నాడు. తర్వాత వాక్యాలు కూడా చక్కగా పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఇక్కడ తలుపు గురించి మనం చూసుకున్నట్లయితే నోవాహు తలుపు మూస్తున్నాడు. దేవుడు తలుపు మూస్తున్నాడు. ఇంకా తెరవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఆ ప్రజలందరూ ఓ నోవాహు తలుపు తెరుము అన్నాడు. కానీ సమయం అయిపోయింది. ఇక్కడ కూడా దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయినాక మనం ఏమీ చేయలేం. ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు కొరకు కనిపెట్టాలని ప్రభు పెట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. అతడు మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైన గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఈ రోజున మనము ఎప్పుడో 9 గంటలు వేస్తామండి. దేవుని స్తోత్రము కలిగింది కాక. ఏమండి, ఒక విజిటింగ్కి వెళ్ళినప్పుడు తలుపు కొడుతూ ఉన్నా, మంచి సంఘ పెద్ద గారు తలుపు కొడుతూ ఉన్నా. అయితే
ఆయన ఆవులించుకుంటూ వచ్చి తలుపు తీశాడు. ఏ టైంకి అంటారో? ఎప్పుడు 10:30కి. అయితే ఇప్పుడు ఏదేమిట్లారా, ఇలాగున మెలకువలేక ఉన్నారు. దేవుని యొక్క సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు, అలాగనే సేవకులు ఉన్నారు, కొంతమంది ఇతర ప్రాముఖ్యమైన వారు కూడా ఉన్నారు. అందుకనే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ చివరి కాల సంఘానికి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇంకను యెషయా గ్రంథములో చక్కటి మాట ఉన్నది. ఆ వాక్యము చదువుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్య భాగం. ఇక్కడ ఈ మధ్య నుంచి మనం చదువుకుందాము. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేస్తున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మానవుల యొక్క విధిని బట్టి నేర్చుకున్నవి, ప్రభువును బట్టి కాదండి, మానవులను బట్టి. మానవులు ఏం చేస్తారు? ఎవరైనా మంచి ప్రఖ్యాతి చెందిన వారు వచ్చారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి వణికిపోతూ ఉంటారు, భయం చూపిస్తారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కాలర్ వేగరేస్తూ ఉంటారు. అలాగున దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటారు, వారు భయం చూపిస్తున్నారు. ఎలాగా? లోకపరమైన భయము. అయ్య బాబు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళకపోతే దేవుడు నన్ను శిక్షించేస్తాడేమో అని. అక్కడ ఉన్న ఆ 3 గంటలు మాత్రమే, ఆ 2 గంటలు మాత్రమే ఆ భయము. ఆ సంఘాన్ని నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా మరలా వెళ్ళినంత వరకు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళినంత వరకు కాలర్ ఎగరేసుకుని తిరుగుతూనే ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు ఏంటంటే, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేస్తున్నారు. వారి యొక్క హృదయం అంటే అనగా మన యొక్క హృదయము దేవునికి దగ్గరగా లేదు. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ముసుగేసేసుకుంటామండి, కానీ దేవునికి మాత్రము దగ్గరగా ఉండం. తెల్లటి బట్టలు వేసుకుంటాం, కానీ దేవునికి మాత్రము దగ్గరగా ఉండం. లోకంలోకి వెళ్ళిపోయి మాట్లాడకూడని మాటలు, అపవిత్రమైన మాటలు, ఆలోచనలు చేస్తూ దేవునికి విధేయత లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకని వారందరికీ దేవుడు ఈ దినమందు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క హోప్ ఛానల్ ద్వారా, ఈ యొక్క మెసేజ్ ద్వారా చివరి కాల సంఘానికి హెచ్చరిక. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదండి. అందుకని మెలకువగా ఉండి ప్రార్థన పూర్వకంగా జీవించమంటున్నాడు దేవుడు. ఏమండి, యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు గెత్సేమనే తోటలో కొంతమందిని శిష్యులను తీసుకువెళ్ళి ఉన్నారు. అయితే ఆయన కొంత సమయం ప్రార్థన చేసుకుని మరలా వచ్చి చూస్తే ఆ శిష్యులు ఏం చేశారు? పడుకున్నారు. మరలా చూశారు, పడుకున్నారు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి, మనం ఎన్నో శ్రమలు ఎదుర్కోబోచు ఉన్నాం కనుక ప్రార్థన చేయండి అని బ్రతిమాలి. ఈ నేటి దినమందు కూడా ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. చివరి కాల సంఘానికి హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు యొక్క దినమందు మాకు ఇచ్చిన గొప్ప వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మేము ఏ విధముగా ఉన్నామో ఈరోజు మాకు మీరు నేర్పించారయ్యా. ప్రభువా, బుద్ధి కలిగిన వారుగా ఉన్నామా? బుద్ధి లేని కన్యకల వలె మేము ఉన్నామా? మాతో పాటు పరిశుద్ధాత్మ ఉన్నదా? మాతో పాటు పరిశుద్ధాత్మ లేదా అన్నది మీరు స్పష్టంగా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మా హృదయాలు తండ్రి నిన్ను ఆనుకునే రీతిగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకోండి. మా పాపములన్నీ మీరు క్షమించి మీరే మహిమ పొందుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.